చాలామంది అస్తమాటు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారండి. మేము మా డబ్బుని ఎక్కువగా ఫుడ్ మీద, షాపింగ్ మీద, ఫ్యూయల్ మీద, యుటిలిటీ బిల్స్ మీద, అదేవిధంగా ట్రావెలింగ్ మీద ఖర్చు పెడుతూ ఉన్నాం. సో వీటి మీద బెస్ట్ అయిన ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఎక్కువగా ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేస్తూ ఉంటారు లేదా డైనింగ్కి వెళ్తూ ఉంటారు. మీకు రెండు బెస్ట్ అయిన కార్డ్స్ని నేను చెప్తా. ఈ కార్డ్స్ని మీరు కనుక యూజ్ చేస్తే భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు మీకైతే వస్తాయి. రెండు చెప్తా. అదేవిధంగా షాపింగ్, ఒకవేళ మీరు కనుక షాపింగ్ మీద ఎక్కువ డబ్బుని ఖర్చు పెడుతున్నట్లయితే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ షాపింగ్ మీద మంచిగా ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు ఇచ్చే 2 క్రెడిట్ కార్డ్స్ నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైకు, కారు, ఇంకొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. అస్తమాటు పెట్రోల్ బంక్ వెళ్ళి డీజిల్, పెట్రోల్ కొట్టిస్తున్నారనుకోండి. సో మీకు సెట్ అయ్యే 2 కార్డులు నేను చెప్తా. అదేవిధంగా యుటిలిటీ బిల్స్ అనగా అస్తమాటు రెంటు, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, వైఫై బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ కడుతున్నట్లయితే మీకు సెట్ అయ్యే 2 కార్డులు చెప్తా. అదేవిధంగా ట్రావెలింగ్, ఎగ్జాంపుల్గా మీరు అస్తమాటు ఫ్లైట్ టికెట్లు, బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, హోటల్స్ ఇవన్నీ బుక్ చేసుకుంటున్నట్లయితే మీకు సెట్ అయ్యే 2 కార్డులు నేను చెప్తా. అర్థమైందా అండి? సో వీటిల్లో చాలా కార్డులు లైఫ్ టైం ఫ్రీ, అనగా ఎటువంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎటువంటి యాన్యువల్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీ జీతం మినిమం 20,000 to 30,000 ఉన్నా కూడా ఈ కార్డులు మీకైతే వస్తాయి. అప్లై చేయగానే ఈ కార్డులు మీకైతే వస్తాయి. మీరు అడగొచ్చు, అదేంటండి మీరే చాలాసార్లు చెప్పారు క్రెడిట్ కార్డులు డేంజర్ అని చెప్పారు, ఇప్పుడు మీరే అప్లై చేయమంటున్నారేంటి అడగొచ్చు. ఒకవేళ మీకు కనుక క్రెడిట్ కార్డ్ని సరిగ్గా యూజ్ చేయడం వస్తే ఇది చాలా అంటే చాలా మంచి లోన్. అదే సరిగ్గా యూజ్ చేయడం రాకపోతే దీనంత చెడ్డ లోన్ ఇంకొకటి లేదు. మీరు కనుక కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నట్లయితే వద్దు. అలాంటి మైండ్ సెట్ మీకుంటే అస్సలు అప్లై చేయకండి. ఒకవేళ కార్డు తీసుకున్నా కూడా మీకు వెనక్కి కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే యూజ్ చేసుకోండి. అది కూడా అవుట్ స్టాండింగ్, మినిమం అమౌంట్ డ్యూ కాదు. అర్థమైందా అండి? అవుట్ స్టాండింగ్ని ఆన్ టైంలో కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే తీసుకోండి. క్లియర్? సరే, సరిగ్గా యూజ్ చేయడం వస్తే చాలా అడ్వాంటేజెస్ అని చెప్పారు కదా, ఏంటి? ఫస్ట్ వన్, 30 to 45 days ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. ఎవరిస్తారండి? వడ్డీ లేకుండా అప్పు క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. ఎప్పుడు? ఆన్ టైంలో కడితే. ఒకవేళ మీరు కనుక కార్డ్ లిమిట్లో 30% కంటే తక్కువ యూజ్ చేసి ఆన్ టైంలో కడుతున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది. అర్థమైందండి? 30% కన్నా తక్కువ యూజ్ చేసుకొని ఆన్ టైంలో కడుతున్నట్లయితే మీ స్కోర్ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మెయిన్ థింగ్ ఈ వీడియో దీని గురించే, రివార్డ్ పాయింట్స్. మీరు కనుక కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే మీకు రివార్డ్ పాయింట్స్ అన్నవి వస్తూ ఉంటాయి. తర్వాత మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు, మనకే లాభం. దాంతోపాటు ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు, డిస్కౌంట్లు, మనకి చాలా అంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. వీటి గురించి నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడీ, ఎక్కువ డబ్బుని ఫుడ్ మీద ఖర్చు పెడుతూ ఉంటారు. మీకు ఏ కార్డ్స్ అనేవి బాగా సెట్ అవుతాయి? ఫస్ట్ వన్, యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్కి అప్లై చేశారు, కార్డ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ మంత్ మీకైతే ఆఫర్ ఉంది. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ 30 daysలో ఈ కార్డుతో యుటిలిటీ బిల్స్ అనగా రెంటు, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, వైఫై బిల్లు, వాటర్ బిల్లు ఇవి కనుక కడుతున్నట్లయితే 100% క్యాష్ బ్యాక్ అప్ టు 300. అర్థమైందా అండి? సో 300 మనమైతే ఫస్ట్ మంత్ ఆదా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అనగా ఎటువంటి జాయినింగ్ ఫీజు, ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ ఒకవేళ ఇప్పుడు తీసుకుంటే అది లైఫ్ టైం ఫ్రీ, ఫ్యూచర్లో మారచ్చు. అండ్ మెయిన్ థింగ్ 40% ఆఫ్ ఆన్ జొమాటో. మీరు కనుక ఈ కార్డ్తో జొమాటోలో ఆర్డర్ చేస్తే 40% ఆఫ్ డిస్కౌంట్. ఎంత? మ్యాక్స్ వచ్చేసి 120 పర్ ఆర్డర్. సో నెలకి 2 సార్లు మీరైతే ఈ కార్డుతో ఆఫర్ని తీసుకోవచ్చు, అవైల్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ వన్, 10% ఆఫ్ ఆన్ మింత్రా. మీరు కనుక మింత్రాలో ఈ కార్డుతో షాపింగ్ చేస్తే
మీకు 10% ఆఫ్. అండ్ దాంతోపాటు యుటిలిటీ బిల్స్ మీద ఆఫర్ ఉంది. ఎంత? 5%. ఆల్రెడీ చెప్పా స్టార్టింగ్లో 300 వరకు క్యాష్ బ్యాక్ అండ్ దాంతోపాటు ప్రతి మంత్ 5% ఆఫ్ అనమాట. రెంటు, అదేవిధంగా కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, వీటిపైన ఆఫర్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు 10% ఆఫ్ ఆన్ బ్లింకిట్. బ్లింకిట్లో మనం కనుక ఈ కార్డుతో షాపింగ్ చేస్తే 250 డిస్కౌంట్ అనమాట, మ్యాక్స్ టు మ్యాక్స్. అండ్ దాంతోపాటు బుక్ మై షోలో కూడా ఆఫర్ అయితే ఉంది. 10% ఆఫ్ ఆన్ టికెట్స్. మ్యాక్స్ వచ్చేసి 100 డిస్కౌంట్ అనమాట, ఒక టికెట్ మీద 100 డిస్కౌంట్. అండ్ దాంతోపాటు 15% ఆఫ్ ఆన్ పార్ట్నర్ రెస్టారెంట్స్. ఈ బ్యాంకు కొన్ని రెస్టారెంట్స్తో టైఅప్ అయి ఉంటుంది. ఆ రెస్టారెంట్స్లో మనం కనుక ఈ కార్డు ఇస్తే మనకి 15% వరకు ఆఫ్ అనమాట. అర్థమైందా అండి? సో ఈ విధంగా ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ఈ కార్డుకి అప్లై చేయాలంటే మన ఏజ్ అన్నది 21 to 60 మిడిల్లో ఉండాలి. సో మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే వ్యాపారాన్ని చేస్తున్నా ఈ కార్డుకి మీరైతే అప్లై చేసుకోవచ్చు. జాబ్ చేసుకుంటున్నట్లయితే 21,000 మినిమం జీతం ఉండాలి. అదే వ్యాపారం చేస్తున్నట్లయితే మినిమం 30,000, ప్రతి మంత్ 30,000 ఆదాయం ఉండాలి. అర్థమైందండి? ఇది ఫస్ట్ కార్డ్ అనమాట. ఇంకా సెకండ్ కార్డ్ చూద్దాం. ఐడిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్. సో ఇంతకుముందు కార్డ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మీరు కనుక ఫుడ్ని ఆర్డర్ చేస్తున్నట్లయితే డిస్కౌంట్ మంచిగా ఉంది. అదే మీరు కనుక ఆఫ్లైన్ రెస్టారెంట్స్కి వెళ్ళి తింటున్నట్లయితే ఈ కార్డు మీకు బాగా సెట్ అవుతుంది. అర్థమైందా అండి? చూద్దాం ఆఫర్లు ఏమున్నాయో మనమైతే చూద్దాం. సో ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అండ్ దాంతోపాటు రివార్డ్ పాయింట్స్కి ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేదు. అండ్ దాంతోపాటు ఈ బ్యాంకు, ముఖ్యంగా ఈ బ్యాంకు 1500 రెస్టారెంట్స్తో టైఅప్ అయి ఉంది. సో మీరు కనుక ఈ రెస్టారెంట్స్కి వెళ్ళి ఈ కార్డ్ని యూజ్ చేస్తే మీకు బిల్లు మీద 20% వరకు డిస్కౌంట్. క్లియర్? అండ్ దాంతోపాటు వెల్కమ్ ఓచర్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ వచ్చిన 30 డేస్లో మీరు కనుక 5,000 షాపింగ్ చేస్తే మీకు 500 వర్త్ ఆఫ్ ఓచర్ ఫ్రీగా వస్తుంది. అండ్ 3x రివార్డ్ పాయింట్స్ ఆన్ యువర్ స్పెండింగ్స్. నార్మల్గా అయితే 1x రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తున్నట్లయితే ఈ కార్డ్ని యూజ్ చేస్తే త్రిబుల్ రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తే ఫ్యూచర్లో మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు కనుక 20,000 కంటే ఎక్కువ డబ్బుని ఖర్చు పెడుతున్నట్లయితే మీకు 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అర్థమైందండి? పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే దాని మీద, ఆ ట్రాన్సాక్షన్ మీద మీకు 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్. క్వార్టర్కి 1 మీకైతే ఫ్రీగా లభిస్తుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూడా లాంచెస్ ఉన్నాయి, మీరైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మూవీ టికెట్ పైన 25% వరకు డిస్కౌంట్, మంత్కి 1. సో ఎంతవరకు డిస్కౌంట్? 100. అండ్ దాంతోపాటు యాక్సిడెంట్ కవర్. పొరపాటున యాక్సిడెంట్ అయితే 2 lakhs వరకు కవరేజ్ ఇస్తుంది ఈ కార్డ్. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉందన్నమాట. పొరపాటున ఈ కార్డు పోయింది, ఎవడో దొబ్బేశాడు, వాడు ట్యాప్ చేశాడు, యూజ్ చేసుకున్నాడు. అలాంటప్పుడు మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. 25,000 వరకు ఈ బ్యాంకే భరిస్తుంది. 25,000 కంటే ఎక్కువ పోతే అప్పుడు మనం భరించాలన్నమాట. సో సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆదాయం చూసుకున్నట్లయితే మనకి 25,000 కంటే ఎక్కువ ఆదాయం ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. సో ఫుడ్కి ఈ కార్డ్స్ బాగున్నాయి. ఈ 2 కార్డ్స్లో ఏదొకటి మీరైతే అప్లై చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు, లేదా పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఇచ్చా. ఇంకా షాపింగ్, మీరు కనుక ఎక్కువగా షాపింగ్ చేస్తున్నట్లయితే ఏ కార్డ్స్ బాగున్నాయి? ఫస్ట్ వన్ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్. సో మీరు కనుక ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తున్నట్లయితే బెస్ట్ అయిన కార్డ్ అనమాట. సో దీనికి వెల్కమ్ ఆఫర్ కూడా ఉంది. ఏంటి? సో ఈ కార్డ్ రాగానే మనకి 500 వర్త్ ఆఫ్ ఓచర్, ఫ్లిప్కార్ట్ ఓచర్ ఫ్రీగా వస్తుంది. మనం కావాలంటే ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఫస్ట్ స్విగ్గీ ఆర్డర్ మీద డిస్కౌంట్ అయితే ఉంది. ఎంత? అప్ టు 100. అర్థమైందండి? మీరు ఈ కోడ్ని ఎంటర్ చేయాలి. ఈ కార్డు వచ్చిన తర్వాత స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు 100 డిస్కౌంట్ అనమాట. అండ్ మెయిన్ థింగ్, ఇదే ఇంపార్టెంట్, ఫ్లిప్కార్ట్లో ఏది కొన్నా 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ప్రోడక్ట్, ఎంత పెద్ద ప్రోడక్ట్ కొన్నా కూడా 5% క్యాష్ బ్యాక్, ఎటువంటి లిమిట్ అయితే లేదు. సో ఎన్ని షాపింగ్ చేస్తే, ఎన్ని ప్రొడక్ట్స్ షాపింగ్ చేస్తే అంత 5% మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, వెనక్కి వస్తుంది అనమాట డబ్బు. అండ్ 4% క్యాష్ బ్యాక్ ఆన్ స్విగ్గీ, ఊబర్, పీవీఆర్, క్లియర్ ట్రిప్ అండ్ క్యూర్ ఫిట్. సో మనకి 4% క్యాష్ బ్యాక్ అనమాట. అండ్ రిమైనింగ్
వేరే ఏ స్పెండ్ చేసినా కూడా 1% క్యాష్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ లాంచ్ యాక్సెస్ కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ కూడా ఉంది, అది కూడా ఇండియాలో క్వార్టర్కి ఒకటనమాట. సో ఇయర్లీ 4 లాంచ్ యాక్సెస్ ఫ్రీ. అండ్ దాంతోపాటు ఫీ ఉంది దీనికి. ఇది ఫ్రీ కాదు, కంప్లీట్గా ఫ్రీ కాదు. జాయినింగ్ ఫీజు వచ్చేసి 500, యాన్యువల్ ఫీజు వచ్చేసి 500. అది కూడా సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి? ఫస్ట్ ఇయర్ ఎటువంటి ఫీజు లేదు. ఒకవేళ మీరు కనుక ఒక ఇయర్లో 3.5 lakhs కన్నా ఎక్కువ ఖర్చు పెడితే ఈ ఫీజు మాఫీ కండిషన్. అర్థమైందండి? సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. కావాలంటే మీ జీతం 15,000 ఉంటే చాలు, మినిమం 15,000 ఉంటే ఈ కార్డు మీకైతే వస్తుంది. అదే మీరు కనుక వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే మినిమం 30,000, ఏజ్ వచ్చేసి 18 to 70 మిడిల్లో ఉండాలి. ఇంకా సెకండ్ కార్డ్ చూసుకున్నట్లయితే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇది కూడా అంతే. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నట్లయితే ఏం షాపింగ్ చేసినా కూడా మీకు క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. సో ఈ కార్డుతో ఇయర్కి 60,000 మనమైతే ఆదా చేసుకోవచ్చు. అండ్ 5% క్యాష్ బ్యాక్. మీరు ఆన్లైన్లో ఏది కొన్నా కూడా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎక్కడైనా సరే ఏది కొన్నా కూడా 5% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అండ్ ఆఫ్లైన్ బయట కార్డుతో స్వైప్ చేసాం, అలాంటప్పుడు 1% క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. అండ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ. మీరు కనుక ఫ్యూయల్ కొట్టించుకుంటున్నట్లయితే ఎటువంటి సర్చార్జు ఉండదు. సో జాయినింగ్ ఫీ ఎంత? 1000 ప్లస్ GST. అండ్ సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ ఫీ వచ్చేసి 1000 ప్లస్ GST. ఒకవేళ మీరు కనుక 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఎటువంటి యాన్యువల్ ఫీజు ఉండదు, మాఫీ. క్లియర్? అర్థమైందా అండి? సో మీకు జీతం మినిమం 20,000 ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పటి వరకు ఫుడ్ అయింది, అదేవిధంగా షాపింగ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైక్ ఉంది, కార్ ఉంది, ఇంకొన్ని వెహికల్స్ ఉన్నాయి. అస్తమాటు మీరు పెట్రోలు, డీజిల్ కొట్టిస్తూ ఉంటారు. అప్పుడు మీకు ఈ కార్డ్ అన్నది బాగా సెట్ అవుతుంది. ఏంటి? ఫస్ట్ వన్ IDFC పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్. అర్థమైందా అండి? సో ఈ కార్డు చూసుకున్నట్లయితే హెచ్పి బంక్ వాళ్ళతో టైఅప్ అయి ఉందన్నమాట. వెల్కమ్ బెనిఫిట్ ఎంత? 2,500 వర్త్ ఆఫ్ వెల్కమ్ బెనిఫిట్ మనకైతే వస్తుంది. ఈ 2,500ని ఇండైరెక్ట్గా మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 500 క్యాష్ బ్యాక్. ఎప్పుడు? కార్డు వచ్చిన తర్వాత మీరు హెచ్పి పెట్రోల్ బంక్ వెళ్ళి ఫస్ట్ టైం పెట్రోల్ ఆర్ డీజిల్ కొట్టించారనుకోండి, అది కూడా 500 కంటే ఎక్కువ కొట్టిస్తే 500 క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. ఇయర్లీ చూసుకున్నట్లయితే 18,500 వరకు మనం పెట్రోల్ లేదా డీజిల్ మీద ఆదా చేసుకోవచ్చు. క్లియర్? సో ఇంత బెనిఫిట్ మనకైతే వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్, అది కూడా ఇండియాలో. సో 4 లాంచ్ యాక్సెస్ ఫ్రీ, ఎయిర్పోర్ట్లో లాంచ్ యాక్సెస్ ఫ్రీ అనమాట. అండ్ జాయినింగ్ ఫీ వచ్చేసి 500 ప్లస్ GST. అదేవిధంగా యాన్యువల్ ఫీ వచ్చేసి 500, 499 ప్లస్ GST. ఒకవేళ మీరు కనుక సంవత్సరానికి 1,50,000 యూజ్ చేసుకున్నట్లయితే ఈ 500 ఉండదు, మాఫీ. సో ఈ కార్డుకి అప్లై చేయాలంటే మన ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. జాబ్ చేస్తున్నట్లయితే 25,000 మినిమం జీతం ఉండాలి. అదే వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే సంవత్సరానికి 5 lakhs అనమాట. సో ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రతి కార్డుకి లింక్ ఇచ్చా చూడండి. ఓకేనా? నెక్స్ట్ వన్ యాక్సిస్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్. సో ఈ కార్డు అనగా ఈ బ్యాంకు ఇండియన్ ఆయిల్తో టైఅప్ అయి ఉంది. సో మీరు కనుక ఇండియన్ ఆయిల్కి వెళ్ళి పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకుంటే మనకే ఆఫర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డుకి అప్లై చేశారు, కార్డు వచ్చింది. కార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ 30 daysలో మీరు కనుక పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎంత? 100%. లిమిట్ అయితే ఉంది. ఎంత? 250. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కొట్టించుకోండి. మీకు 250 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ప్రతి ట్రాన్సాక్షన్ మీద వస్తూ ఉంటుందన్నమాట. అండ్ 4% యాక్సలరేటెడ్ వాల్యూ బ్యాక్ ఆన్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్. ఒకవేళ మీరు కనుక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెళ్ళి కొట్టించుకుంటున్నట్లయితే 4% యాక్సలరేటెడ్ వాల్యూ బ్యాక్ మీకైతే వస్తుంది. క్లియర్? అండ్ మీరు కనుక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్కి వెళ్ళి పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే 100 రూపీస్కి మీకు 20 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీరు 100 రూపీస్ వర్త్ అయినా డీజిల్ లేదా పెట్రోల్ కొట్టించుకుంటే ఈ కార్డులోకి 20 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెళ్ళి కొట్టించుకుంటారో అప్పుడు మీరు ఫ్యూచర్లో ఈ రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? అండ్ దాంతోపాటు 1% ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ. అండ్ దాంతోపాటు మీరు కనుక ఈ కార్డుతో బుక్ మై షోలో
టికెట్స్ని బుక్ చేసుకుంటున్నట్లయితే మూవీ టికెట్స్ని బుక్ చేసుకుంటున్నట్లయితే 10% డిస్కౌంట్ అనమాట. అండ్ మీరు పార్ట్నర్ రెస్టారెంట్స్ ఉంటాయి ఈ కార్డుకి, కొన్ని రెస్టారెంట్స్తో టైప్ అయి ఉంటుంది. ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఈ కార్డ్ని యూజ్ చేస్తే 20% వరకు డిస్కౌంట్ అనమాట. సో ఈ కార్డుకి అప్లై చేయాలంటే మీ ఏజ్ అనేది 21 to 70 మిడిల్లో ఉండాలి. జాబ్ అయితే మినిమం 21,000 జీతం ఉండాలి. అదే మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే 30,000 ఆదాయం ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఫీజు వచ్చేసి 500. ఒకవేళ మీరు కనుక ఈ కార్డుతో 50,000 స్పెండ్ చేస్తే ఇయర్కి ఈ ఛార్జు ఉండదు, మాఫీ. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్ యుటిలిటీ అనగా చెప్పాను కదా, రెంటు, ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, అదేవిధంగా వాటర్ బిల్లు, ఇవన్నీ కడుతున్నట్లయితే ప్రతి మంత్ ఈ కార్డు బాగుంటుంది. ఏంటి? ఫస్ట్ వన్ స్టాండర్డ్ చార్టెడ్ స్మార్ట్ కార్డ్ అనమాట. అర్థమైందా అండి? సో ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయో మనమైతే చూద్దాం. సో ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే, ఈ బిల్స్కి ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే, ఇంక్లూడింగ్ రెంట్, కొందరికి రెంట్ 20,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 40,000 కూడా ఉంటుంది రెంటు. సో సరిగ్గా యూజ్ చేసుకుంటే ఇయర్కి 18,000 క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. మీరు రెంట్ కట్టారనుకోండి, క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ కార్డుతో. అర్థమైందా? అండ్ అదేవిధంగా ఆన్లైన్, మీరు ఆన్లైన్లో ఏదైనా కొంటున్నట్లయితే 2% క్యాష్ బ్యాక్. అండ్ ఆఫ్లైన్ లేదా అదర్ స్పెండ్స్, దానికి 1% క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. సో మన ఏజ్ 18 to 67 మిడిల్లో ఉండాలి. ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే ఇయర్లీ జీతం 7 lakhs ఖచ్చితంగా ఉండాలి. అర్థమైందండి? సో ఇదనమాట. ఇంకా ఫీజు వచ్చేసి జాయినింగ్ ఫీజు ఫ్రీ, ఎటువంటి ఫీజు లేదు. అండ్ రెన్యువల్ ఫీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ అనుకోవచ్చు, ఎంత? 499 ప్లస్ GST అనమాట. ఒకవేళ మీరు కనుక ఇయర్కి 1,20,000 యూజ్ చేస్తే ఎటువంటి ఫీజు ఉండదు. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ వన్ ట్రావెల్. చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, లేకపోతే ట్రైన్ టికెట్స్ అస్తమాటు బుక్ చేసుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ కార్డ్స్ చాలా బాగా సెట్ అవుతాయి. ఆఫర్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ స్టాండర్డ్ చార్టెడ్ ఈజీ మై ట్రిప్ క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఆఫర్స్ ఏంటో మనం చూద్దాం. సో ఇయర్కి సరిగ్గా యూజ్ చేసుకుంటే డొమెస్టిక్ ట్రిప్స్ మీద 27,000 వరకు ఆదా చేసుకోవచ్చు. సో ఇండియాలో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే 27,000 వరకు మీకు ఆదా అవుతుంది. ఎందుకంటే హోటల్స్, ఫ్లైట్స్, బస్సులు, ట్రైన్లు. ఎగ్జాంపుల్గా 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ హోటల్ బుకింగ్స్. అది కూడా మీరు ఈజీ మై ట్రిప్ యాప్లో మీరు కనుక హోటల్ బుకింగ్స్ని చేసుకుంటున్నట్లయితే 20% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు కనుక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నట్లయితే, అది కూడా ఈజీ మై ట్రిప్ యాప్ ద్వారా ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేసుకుంటున్నట్లయితే 10% ఇన్స్టెంట్గా మీకు డిస్కౌంట్ వస్తుందన్నమాట. అండ్ లాంజ్ యాక్సెస్, ఇయర్కి 6 సార్లు లాంజ్ యాక్సెస్ మనకైతే వస్తుందన్నమాట. సో మన ఏజ్ 27 to 55 మిడిల్లో ఉండాలి. అర్థమైందా అండి? సో ఈ కార్డు కూడా సేమ్ 7 lakhs కంటే ఎక్కువ ఆదాయం ఇయర్లీ మనకైతే వస్తూ ఉండాలి. ఛార్జెస్ వచ్చేసి జాయినింగ్ ఫీజు 350 ప్లస్ GST, అదేవిధంగా యాన్యువల్ ఫీజు వచ్చేసి 350, తక్కువే. ఒకవేళ మీరు కనుక 50,000 కన్నా ఎక్కువ యూజ్ చేస్తే మాఫీ అనమాట. అర్థమైందా అండి? అండ్ లాస్ట్ వన్ యాక్సిస్ విస్తారా ప్లాటినం క్రెడిట్ కార్డ్. సో ఈ కార్డుతో మనకైతే ఫ్రీగా ఫ్లైట్ టికెట్ వస్తుంది, ఎకానమీ క్లాస్ అనమాట. అండ్ దాంతోపాటు 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్, అది కూడా విత్ ఇన్ ఇండియా. అండ్ 2 CV పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మీరు కనుక 200 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే 2 CV పాయింట్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. సో మనం ఫ్యూచర్లో ఈ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మైల్ స్టోన్స్ని అచీవ్ చేస్తే 3 ఎకానమీ క్లాస్ టికెట్స్ ఫ్రీగా వస్తాయి. అర్థమైందండి? ఈ ఆప్షన్ కూడా ఉంది. సో అండ్ దాంతోపాటు పర్చేస్ ప్రొటెక్షన్ కవర్ అప్ టు 1 lakh. సో ఆ బెనిఫిట్ కూడా ఉందన్నమాట. సో శాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరికి ఈ కార్డ్ అన్నది వస్తుంది. అండ్ దాంతోపాటు ఇన్కమ్ వచ్చేసి 50,000, జాబ్ చేస్తున్నట్లయితే 50,000 జీతం ఉండాలి. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి 60,000 కంటే ఎక్కువ ఆదాయం ఉండాలి. సో ఏజ్ చూసుకున్నట్లయితే 21 to 65 అనమాట. సో ఛార్జెస్ 1,500 ప్లస్ GST అండ్ యాన్యువల్ ఫీజు 1,500 ప్లస్ GST అనమాట. అర్థమైందా అండి? సో మీరు కనుక ఈ కార్డ్స్కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఉంది, చూసుకోండి. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.